ప్రైజ్ ద లార్డ్. మినిట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనము. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. మన హృదయంలో మరియు మనస్సులో ఏముందో మన ముఖం చూసి చెప్పొచ్చు. మన ముఖం దేవుని మహిమను ప్రతిబింబింపజేయాలి. మనం ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు ఇతరులు మన ముఖము మీద ఉండే ప్రకాశతను అనగా దేవుని మహిమను చూస్తారు. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము అని అపోస్తలుడైన పౌలు వ్రాసాడు. అలాగే నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను అని దేవుడు మోషేతో చెప్పాడు. మనం ఆయనను ముఖాముఖిగా చూసే రోజు ఎంతో దగ్గరలోనే ఉంది. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసల్లయందుండును. ఆ రోజు మన ముఖము మహిమతో పరిపూర్ణమవుతుంది. ప్రార్థన. ప్రియ ప్రభువా, ఆదాము పోగొట్టుకున్న మహిమను తిరిగి పొందుకున్నందుకు వందనాలు. మేము ముసుగు వేసుకొనని ముఖాలతో నీ సన్నిధిలోకి రావడానికి ఇచ్చిన ఆధిక్యతకై వందనాలు. తండ్రి, నిన్ను ప్రత్యక్షంగా చూచి నిత్యము నీతో పరిపాలించే ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాము. నీ నామ మహిమార్థమై ఇప్పుడు నూతన మహిమతో నా ముఖాన్ని ప్రకాశింపజేయుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.